హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చానిక. ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడిగి కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేద్దాం. వచ్చాయండి. ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ కరెక్ట్ బాయ్. మీరేమంటారు? ఇద్దరు చేసిన సంబంధం చేసుకుంటేనే మంచిది. అంతేనా? లవ్వే కరెక్ట్ కాదు. లవ్ మ్యారేజే కరెక్ట్. అవునా? అంతే. ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకున్నానా. కోర్టులో మన నెల్లూరు జిల్లా కోర్టులోనే కనీసం 3000 డైవర్స్ కేసులు వచ్చినాయని చెప్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారంట కదా? కొడతారేంది, చంపేస్తారు డబ్బు. అవునా? నువ్వు కాకపోతే ఇంకోడు ఆంటీ కొట్టింది ఎప్పుడైనా నిన్న? అటగా కొట్టేదేంది, చంపేస్తారు అసలు. నిన్ను కొట్టింది ఎప్పుడైనా? నన్ను కొట్టేది కాదు, అంతే లెక్కది. అంతేనా? దాని లెక్కే అంతే. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే? నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్? లవ్వే మంచిది. పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారంట కదా? తాగుతారా? కొడతారా? కొడతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆంటీ కొట్టింది ఎప్పుడైనా కొట్టాలా? మిమ్మల్ని? ఈ మనీ రొటేషన్ వల్ల చెడిపోతున్నారు. అందువల్లే అసలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా అది పెద్దవాళ్ళు చిన్న పెద్ద ఏ గౌరవం లేదు, ఏం లేదు ఈ రోజుల్లో. అది ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే కేల్ కథం దుకాణ బంధు. ఎందుకట్ట? అంతే లెక్క. ఇప్పుడు అంతే. ఇప్పుడు జీవితం అనేది పెద్దలు చేసిందే కరెక్ట్, కానీ చేసుకోవటం ప్రేమించి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు 100%. ఎందుకంటే డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తారు, ఆయన దగ్గర డబ్బు ఉంటే ఆయన అటు వెళ్ళిపోతారు. నిన్నే కాదు ఆడ అటు బాటమే పని. ఇంకా అట్టయితే పెళ్లి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అటు వెళ్ళిపోతే బారట 90% బారు. ఎందుకని? అంతే లెక్కది. అది ఎందుకని? పెద్దల భయంతో ఉంటారు. అర్థం కాలా? ఇది భయం ఏమిలే, నేను సంపాదిస్తుందా, నన్ను చూసి ఇచ్చారు కానీ నువ్వు చూసి రాలేదు కదా అంటారు. ఇంకా అలా కేలు కథం దుకాణ బంగు. అసలు పెద్దవాళ్ళని చూసేదే కష్టం ఈ రోజుల్లో పిల్లకాయలు. అట్టయితే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి ఈ రోజుల్లో. లవ్ మ్యారేజ్ చేసుకోలేదు అసలు. అసలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నిన్ను చూడరు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు నిన్ను ప్రేమిస్తారు, ప్రేమించి నీ దగ్గర డబ్బులు వస్తారు, డబ్బు చూసే ప్రేమిస్తారు. కానీ అభిమానాలు పోయినాయి ఇంతకుముందు రోజుల్లో. అది ఇప్పుడు పోయినాయి. డబ్బే దైవం, డబ్బే పెన్నిది, డబ్బే జీవితం. సరే అది కాదు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు కొడతారంట కదా? కొడతారేంది, చంపేస్తారు డబ్బు ఉంటే. అవునా? నువ్వు కాకపోతే ఇంకోడు. ఆంటీ కొట్టింది ఎప్పుడైనా నిన్న? అటగా కొట్టేదేంది, చంపేస్తారు అసలు. నిన్ను కొట్టింది ఎప్పుడైనా? నన్ను కొట్టేది కాదు, అంతే లెక్కది. అంతేనా? దాని లెక్కే అంతే. సరే సరే. జీవితం అనేది ఒకటే లెక్క. పెద్దవాళ్ళు చేసింది అది కరెక్ట్. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది రాంగ్. రాంగే. 100%. థ్యాంక్స్ అన్న. అయ్యా మ్యాక్సిమం లవ్ మ్యారేజ్కి ఎంకరేజ్ చేస్తున్నారు, అలా అని సీనియర్స్ అరేంజ్ మ్యారేజ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మనతో పాటు ఇంకో మేడం ఉన్నారు, మేడం అడుగుదాం. నమస్తే మేడం. అట్లానే ఆ మ్యారేజెస్ అండి వాళ్ళ మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ పెద్దోళ్ళు చేశారు చిన్నోళ్ళు చేశారు అనేది కాదు. వాళ్ళ అడ్జస్ట్మెంట్లో ఆ ఫ్యామిలీస్ మెయింటైన్ అవుతాయి. ఓకే. ఇంతకు ముందు చూసుకుంటే అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ ఉండేవి మేడం. వాళ్ళు అరేంజ్ మ్యారేజ్కి ఇప్పుడు అడ్జస్ట్ కాలేరండి. అదేంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫారిటీ మామూలుగా ఇన్ఫారిటీ కాంప్లెక్స్ వచ్చింది ఆడపిల్లలకి. మగ పిల్లలు ఎక్కువ మేము సంపాదిస్తున్నామని ఆడపిల్లలు కూడా అనుకుంటున్నారు. అందువల్ల వాళ్ళిద్దరికి కంటిన్యూ కావాల్సిందే. అట్లా ఇప్పుడు ఎవరు ఒకరు ఎత్తులే తగ్గులే. ఒకరు కాఫీ అయితే ఒకరి కప్పు తీసుకొస్తేనే కాపురం జరగదు ఈ రోజుల్లో. ఒకరు కాఫీ అయితే ఒకరి కప్పు తెస్తేనే మెయింటైన్ అవుతారు ఇప్పుడు. సరే, మీరు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఏదైనా వాళ్ళ మనసులను బట్టి అండి. అడ్జస్ట్మెంట్ ఉండాలండి. ఫస్ట్ ఏ మ్యారేజ్ అయినా అడ్జస్ట్మెంట్ ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలా. అడ్జస్ట్మెంట్ ఉండాలా, అండర్స్టాండింగ్ ఉండాలి. మేడం, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మేడం? మాది ఇప్పుడు 60 సంవత్సరాలు అప్పుడు పెద్దవాళ్ళే చేశారండి. మేము పడ్డ కష్టాలు ఇప్పుడు పిల్లలు అయితే అంత కూడా పడలేదు. ఎందుకంటారు అట్లాగా? అంతే, ఆ రోజుల్లో మాకు ఓపుకునింది. ఇప్పుడు లేదు, పిల్లలకి లేదు వాళ్ళకి. అది దేని వల్ల ఓపిక లేదంటారు? అంటే ఈ పబ్లిక్ వల్ల ఈ మనీ రొటేషన్ వల్ల చెడిపోతున్నారు. ఈ కంపేరింగ్ వచ్చింది ఎక్కువగా, ఇన్ఫారిటీ వచ్చింది మనుషుల్లో. అందువల్లే అసలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా అది పెద్దవాళ్ళు చిన్న పెద్ద ఏ గౌరవం లేదు, ఏం లేదు ఈ రోజుల్లో. అది మెయిన్ అది వచ్చింది. రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ అసలు లేదు, ఎతికినా లేదు. పెద్దోళ్ళలో లేదు, చిన్నోళ్ళలో లేదు. అమ్మా నాయన ఏం చేస్తున్నారంటే ఆ బిడ్డ ఏది ఇష్టమా, ఏది చదువుకుంటాడని కాకుండా వాడు ఎదుట డాక్టర్ అన్నాడు కదా, నా కొడుకు ఎందుకు డాక్టర్ కాకూడదు అని
ఎక్కువ అనుకుంటున్నారు. వాళ్ళు ఆ కారు కొన్నారే, మనం ఎందుకు కారు కొనకూడదు అంటారు. ఆ కారుకి సంపాదించడానికి రకరకాల తింపలు పడుతున్నారు. ఆ కారు డబ్బు కావాలంటే అప్పులు చేయాలా, దొంగతనాలు చేయాలా, లంచాలు తీసుకోవాలా, ఇవన్నీ కావాలి కదండి. ఇప్పుడు 10 లక్షలు కారు కొంటే ఊరికే రాదు కదా 10 రూపాయలకి. దాన్ని కవర్ చేయడానికి ఏమేమో పాటుపడుతున్నారు. ఇప్పుడు లేడీస్ కూడా కష్టపడేది కూడా అందుకే, మంచి లైఫ్ కోసం కష్టపడుతున్నారు. దానివల్ల పిల్లలు పాడైపోతున్నారు. పిల్లలకి ఎంకరేజ్ చేస్తారంటారు, లవ్ అరేంజా? లేదండి, వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుందండి. లవ్ అయినా ఒకటే, అరేంజ్ అయినా ఒకటే. ఓకే, కరెక్ట్. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది. లవ్ అరేంజ్ రెండిట్లో ఏదైనా అండర్స్టాండింగ్ బట్టి చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ సార్. ఓకే, కరెక్ట్ ఏజ్ ఏ ఏజ్లో కరెక్ట్గా పెళ్లి చేసుకోవాలంటారు? కరెక్ట్గా వాళ్ళ మెచ్యూరిటీ రావాలంటే 25 years కావాలండి. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా 25 years లోపల మెచ్యూరిటీ లేదండి. ఆడపిల్లలకి లేదు, మగ పిల్లలకి లేదు. మెచ్యూరిటీ ఆ 25 years అప్పుడు, 20 years అప్పుడు, 18 years అప్పుడు అమ్మా నాయన చెప్పిన పెళ్లి చేసుకుంటారు ఆడపిల్లలు. 20 years వచ్చినప్పుడు కొంచెము అవగాహన, అంటే వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది. 25 years అయిపోయింది, అది కాంప్రమైజెస్ చేసుకుంటున్నారు. అది వేస్ట్, ఆ లైఫే వేస్ట్, మంచిది కాదు. 25 years అప్పుడు ఆడపిల్లలు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఏదో ఒక లైఫ్లే, ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే చాలు, ఏదో ఒక లైఫ్ ఉంటే చాలు అనుకుంటున్నారు. అది మంచిది కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మంచిది. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా? ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకున్నానా? కాదు మేడం, మీ తరఫున ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి యూత్కి. నాది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. ఏం లవ్ మ్యారేజ్ చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. మరి అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు కదా మీరు. ఎవరికి ఏది కంఫర్ట్ అవుతుంది అంతేనంటారా? కాదు మేడం, ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ అని ఇంతకుముందు, ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ అందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని లేదు కదా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ విడిపోవాలని లేదు. ఎవరు ఏది కంఫర్టబుల్, ఏది బాగుంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, అంతే కదా. అంతేనా? మీది మేడం? మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్, అందుకని సపోర్ట్ చేస్తారు అరేంజ్ మ్యారేజ్. అవును. అంతేనా? దేంట్లో ఇష్యూస్ ఉండవని లేదు, అన్నిట్లో ఇష్యూస్ ఉంటాయి. మనం అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్, లవ్ అనేది ఏంటంటే లవ్ చేసుకుని విడిపోతుంటే తొందరగా విడిపోతున్నారు, కానీ పెళ్ళి అయిన తర్వాత విడిపోవడం అది ఇంకా కొంచెం ఇది కదా. అవును, రెండిట్లో విడిపోతున్నారు కదా. పెళ్ళి అయ్యాక విడిపోవడం వేరు, పెళ్లి కాకముందు విడిపోవడం వేరు కదా. దానికి నేను ఇంకేం చెప్పేది, నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోయావు, లవ్ మ్యారేజే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయావు. నేను అరేంజ్ మ్యారేజ్ అంటున్నాను, నువ్వు కాదంటున్నావు, నేనేం చేసేది? సరే, ఇది వదిలేయండి. కరెక్ట్గా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏ ఏజ్లో పెళ్లి చేసుకుంటే కరెక్ట్ అంటారు? నాకు తెలిసి అసలు పెళ్లి చేసుకోపోవడం మంచిది అంటారా? లేదు లేదు, అట్లా అనను. 25. 25. అమ్మాయికి? అమ్మాయికి 25, అబ్బాయికి 30. మేడం, గవర్నమెంట్ జాబ్సా లేకపోతే? గవర్నమెంట్ జాబ్ మా వారు. అలా కాదు మేడం, చేసుకోవాల్సిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళనే చేసుకోవాలా అట్లాగా? గవర్నమెంట్ జాబ్ అని ఏం లేదు, వాళ్ళిద్దరు ఇష్టపడితే ఏదైనా పర్వాలేదు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళే సరిగా చూసుకుంటారని లేదు కదా. 10,000 వచ్చినా హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయలు వచ్చినా హ్యాపీగా లేని వాళ్ళు ఉన్నారు. దానికి మీరు ఏమంటారంటే అరేంజ్ మ్యారేజే బెటర్ అంటారు? రెండు బెటరే. రెండు బెటరేనా? మార్చేశారు మేడం మళ్ళీ మీరే మార్చేశారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయ్యా, అందరు యంగ్స్టర్స్ యూత్ ఉన్నారు కాబట్టి లవ్ మ్యారేజ్కి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తున్నారు. అందరు లవ్ మ్యారేజే చేసుకోండి ఎంకరేజ్ చేస్తున్నారు. లవ్ మ్యారేజ్లే ఎక్కువ ఫెయిల్ అయినాయని అంటారు. రెండవది వచ్చి లాస్ట్ ఇయర్ కోర్టులో, మన నెల్లూరు జిల్లా కోర్టులోనే కనీసం 3,000 డైవర్స్ కేసులు వచ్చినాయని చెప్తున్నారు. లాయర్ ఒక ఆయన ఉన్నాడు. మన లవ్ మ్యారేజ్ కంటే కూడా అరేంజ్డ్ మ్యారేజ్ కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అన్ని రకాలుగా చూసి, మంచి చెట్లు చూసి, పెద్దవాళ్ళ సామెతల గోత్రాలు అవి మంచి చెట్లు చూసుకొని చేసుకుంటారు. అవి కొంచెం నిలుస్తాయి అని నాకు తెలిసి. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్లు అంటే వాళ్ళు ఏం ఆలోచించరు, ఏం చూడరు, ఏం చూడరు. తర్వాత వాళ్ళు అతిథులు, నక్షత్రాలు ఎంత ఏమి ఉండదు. జస్ట్ ఆ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వెంటనే కూడా ఫెయిల్ అయినా ఉన్నాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి. సో దీన్ని బట్టి మీరేమంటారు? వీళ్ళంతవరకు పెద్దోళ్ళు అరేంజ్మెంట్ చేసి పెద్దోళ్ళు అమ్మిడి ఉండాలా. పెద్దోళ్ళు అమ్మిడి ఉంటేనే కొంచెం అటు పిల్లలకు కానీ, పుట్టే జనరేషన్కి కానీ వాళ్ళు అమ్మిడి ఉండి మాటలు నేర్పిస్తారు. ఇద్దరు జాబులకు పోతే ప్రయోజనం ఉంది. వాళ్ళు ఇద్దరు జాబులకు పోతే ఆ పిల్లలకి మాటలు కూడా సరిగా రావు.
ఆ పిల్లల్ని ఎక్కడో మన చైల్డ్ కేర్ సెంటర్కి వెళ్తారు, ప్రయోజనం ఏముంది? సో అలా అని లవ్ మ్యారేజ్లో కూడా విడిపోవడం అనేది ఎక్కువ శాతం ఇటుపాడు ఉంటాయి, ఉంటాయి, చెప్పలేము మనం దానికి. కానీ ఎక్కువ కేసులు లవ్ మ్యారేజ్లేను. ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఏ ఏజ్లో పెళ్లి చేసుకుంటే కరెక్ట్ అంటారు మీరు? అదే ఆడవాళ్ళు 18, మగవాళ్ళు 25 లోపల చేసుకుంటే బెటర్ నాకు తెలుసు. మరీ ఎక్కువ మరీ లేట్ మ్యారేజ్ చేసుకుంటే పుట్టే బిడ్డలు సరిగా ఉండరు. అయ్యా అసలు మన నెల్లూరు వాళ్ళందరూ ఎలా అయినారంటే లవ్ మ్యారేజ్కి ఎంకరేజ్ చేస్తున్నారు. మనతో పాటు ఇంకో మేడం ఉన్నారు, మేడం కూడా అడగం. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు మేడం? లక్ష్మి. మేడం, ఇప్పుడు యంగ్స్టర్స్కి యూత్కి లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా? ఏ మ్యారేజ్ చేసుకున్నా కూడా అండర్స్టాండింగ్తో బాగుండాలి, అంతే. అంతేనా? అంతే. మీదే మ్యారేజ్ మేడం? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు మామూలుగా తొందరగా ఇప్పుడు లవ్లు అనేవి ఎక్కువైపోయి అరేంజ్ మ్యారేజ్ తగ్గిపోయింది, దానికి మీరేమంటారు? అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంతేనా? సో మనం ఒకరి గురించి కామెంట్ చేయొద్దు, మన గురించి కామెంట్ చేసేలాగా ఒకరికి ఛాన్స్ ఇవ్వద్దు, అంతే. అంతే. కరెక్ట్ ఏజ్ ఏ ఏజ్ మేడం పెళ్లి చేసుకోవాలంటే? లైక్ లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు. ఏజ్ అంటే అంటే అంతకుముందు అందరూ పెళ్ళి వచ్చింది చేసేసుకోండి అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒక సెటిల్ అయ్యి మనం మన లైఫ్ని చూసుకోగలం అనుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్. ఏజ్ వచ్చేసిందని పెళ్లి చేసుకునే కంటే మనకు అన్ని స్టేబుల్ అయ్యాక అందరి ఫ్యామిలీని చూసుకోగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చాకే పెళ్లి చేసుకుంటే బెటర్. అయితే మీరైతే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకోమని చెప్తారు అయితే? నేనేం చెప్పను. చెప్పరా? అరేంజ్ మ్యారేజా? అది కూడా చెప్పను. అయితే పెళ్లి చేసుకోకూడదని చెప్తారు అయితే? అట్లా కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంటే మీ సజెషన్ యూత్ కి లవ్ మ్యారేజ్? సజెషన్ అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ అయితే కొన్ని దగ్గరలో ఉండొచ్చు, కొన్ని దగ్గరలో ఉండకపోవచ్చు. అంటే మీరు లవ్ మ్యారేజ్ కే సపోర్ట్ చేస్తున్నారు అంతేనా? మీరు కన్విన్స్ చేస్తున్నారు అట్లాగా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అయితే చూసారు కదా, మ్యాక్సిమం అయితే లవ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి మళ్ళీ నైస్గా అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అని చెప్పి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే సో ఈ జనరేషన్కి లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అంటారా? ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం ఖచ్చితంగా సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.